ఇక్కడ సిమెంట్ రోడ్ లేకపోయారా? సిమెంట్ రోడ్ లేకపోయారా? సిమెంట్ రోడ్ ఉంది కానీ బీటీ రోడ్ మట్టి పడి శాంక్షన్ తీసుకున్నాం. అంతకుముందు 3-4 రోడ్లు నమస్కారం. మాకు పెద్ద గోళ అని అంటారు సార్. ఆయన పెద్ద పూజారి సార్. వాళ్ళే ఉంటారు ఇక్కడ పూజారులంతా కూడా. ఈయన పూజారి సార్. నమస్కారం. మాట్లాడాలని నేను అడుగుతున్నాను సార్. ఈ ఊర్లో పెద్ద గోళ సార్. ఆయన పార్టీ కూడా కొద్దిగా పెట్టు. చాలే కళ్ళలో పడుతుంది. చాలేనా? కళ్ళల్లో పడుతుంది. దేవుడి దగ్గర పెట్టి దేవుడికి తగిలించి ఇచ్చి రండి. అంతా పొలాల ప్రతి ఊరు పెద్ద గోళ్ళని ఉంటారు సార్. అది చెప్పినట్టు వింటా ఉంటాం అంతా. ఇప్పుడు మీ ఊర్లో ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు? అంతకుముందు కొద్ది గుడి కట్టుకున్నాము. గుడి తీసేసి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఎవరు మీరే కట్టారా? నీ ఆధ్వర్యంలో కట్టారా? ఎవరు కట్టారు? మీరే కట్టారు. మన సాంసంగ్ కూడా అని 2012లో కట్టారు సార్. మంచి దేవాలయం కట్టారు. చాలా సంతోషం. ఓకే. ఏం కావాలి? మన యాదవులకి కొంతమంది గొర్రెలు ఇస్తున్నారు సార్. ఊరంతా బాగు చేస్తాము. ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను. అదే మీటింగ్ దగ్గరికి రా. మీటింగ్ దగ్గర రండి. నేను మాడతా. పొండి ఎక్కడ కొట్టాలి? ఇదేనా? ఇక్కడ చాలే. రండి. మీటింగ్ దగ్గర రండి. అక్కడ రా పెద్దనా. అక్కడ రా. మీటింగ్ దగ్గర రండి. పెద్దనా అక్కడ వస్తారు కదా, మరి రావాలి కదా. మీటింగ్ రండి మా అందరూ. మీటింగ్ దగ్గర రండి. మీతో మాట్లాడాలి. అందరూ రండి అమ్మా, మాట్లాడదాం. మీటింగ్ దగ్గరకు వచ్చాయండి అమ్మా. 3 ఫ్యామిలీస్ తప్ప. వెరీ హ్యాపీ. ఓం శాంతి. ఓం శాంతి. రండి అమ్మా. పిల్లలంతా మీటింగ్ రండి.
ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే మాట్లాడతాను. ఈ ఊర్లో బూత్ ఏదంటే వైసీపీ ఇతనా మసలా పెట్టి నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? హ్యాపీ సార్. పల్ల బాగున్నావా? సుభాషిణి సార్. సుభాషిణి మీ అమ్మాయా? మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు పుట్టినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకెవరు? ఇద్దరే చదువుతానమ్మా. ఎక్కడ? పాత కలపండి. పక్క హ్యామ్లెట్స్. అచ్చా. అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది ఇక్కడ. ఎంతవరకు చేసావు ఇక్కడ? 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చానా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేశాను. 10 years సార్ వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సాంసంగ్ గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది అప్పట్లో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఓకే. ఈ 2 ఇల్లు ఒకటే? ఇల్లు సార్. హౌస్ ఒకటే సార్. ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్టి వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. ఉంటుంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. నీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. సార్ నువ్వు ఊహించలే కదా. అమ్మాయికి 15,000 ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే అదే మరి అన్ని చేయాలి. 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి. సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి.
మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి ఇప్పించాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం ఏం చేయాలి. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చేయండి, నేను మాట్లాడతాను. కొంచెం స్తోమత లేదు సార్, ఏదన్నా దయచేసి. ఏది అదే మేము చదివించే స్తోమత ఏదో మీరు స్కూల్ అది కస్తూర్బా సార్ చెప్పే స్కూల్ కస్తూర్బా హై స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా, హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి అమ్మా చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడండి చూడు, బాగున్నావు నువ్వు? దండం పెట్టి సార్కి దండం పెట్టి. పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు?